దేవుని నివాస స్థలం, ఆయన మందిరం ఆధ్యాత్మికమైన నివాస స్థలముగా ఉంటూ ఆయన దాన్ని మహిమతో నింపి తను తాను మహిమపరచుకోవాలని సంకల్పించినాడు. పాత నిబంధనలో అలాంటి దృశ్య చిత్రపటాలు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు ఆవిష్కరించినాడు. కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి దేవాలయమై ఉన్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి కుటుంబము చిన్న సంఘం, మినీ చర్చ్గా ఉంది. అలాగే యేసు రక్తం ద్వారా కడగబడిన వారి యొక్క సమూహమే, పరివారమే దైవ సంఘము అన్న సంగతి మనకు పరిచయం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘమును జ్ఞాపకముంచుకొని దానిని సిద్ధపరిచి మడత, మత్స, డాగు, కళంకము మరి అట్టిది ఏదియూ లేకుండా తన రాకడ కొరకై ఆయుత్తపరిచి పరిపూర్ణమైన మహిమతో నింపాలని సంకల్పించినాడు. ఈ ఉద్దేశములో లేదా ఈ గురిలో అనేక సందర్భాల్లో సంఘము ప్రభువారు కోరుకున్న స్థానంలోనికి రాక, ప్రజలు అలాంటి ఆత్మీయ స్థితిలో ఉండలేక బలహీనులై దైవ మార్గములో నుండి తప్పి దైవ పని విషయంలో నిర్విచారముగా ఉంటూ దైవ కార్యాల కొరకు ఆసక్తి లేకుండా జీవిస్తున్న వారిని పురికొల్పి ప్రోత్సహించి ధైర్యపరిచి వారిని తిరిగి పనిలో నిర్మించటానికి కొరకై పరిశుద్ధాత్మ దేవుడు అహర్నిశలా ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి దాంట్లో భాగంగా హగ్గై అనే ప్రవక్తను దేవుడు సిద్ధం చేసి ఆధ్యాత్మికమైన విధానములో శేషించిన ప్రజలను పురికొల్పి దైవ మందిర నిర్మాణం కొరకు వారు ప్రయాసపడాలని జ్ఞాపకం చేస్తూ లేదా ఆజ్ఞాపిస్తూ పురమాయిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. హగ్గై గ్రంథంలో కొన్ని సంగతులు మన ఉదయకాలమున పరిగేరుకోవటానికి ఆరంభించున్నాం. హగ్గై అంటే పండుగ, ఫెస్టివ్ అనే అర్థము. పాత నిబంధనలో చిన్న ప్రవక్తలు 12 మంది కనిపిస్తారు. చిన్న ప్రవక్తలు అంటే అర్థము వారు ఆత్మీయంగా చిన్నవారు అని కాదు, వారు ఆత్మీయంగా గొప్పవారే. అయితే వారు చెప్పిన అనగా దేవుని యొద్ద నుండి తీసుకొని వచ్చిన దైవ వాక్యము గ్రంథస్థం చేయబడే పరిస్థితికి వచ్చేటప్పటికి అవి చిన్న పుస్తకాలుగా కనిపిస్తున్నాయి. ఆ కారణాన వారిని చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అని బైబిల్ పండితులు సంబోధిస్తూ వచ్చినారు. అలాంటి వారు 12 మంది పాత నిబంధనలో మనకు కనిపిస్తారు. దాంట్లో హగ్గై ఒకడు. దేవుని యొక్క వర్తమానాన్ని ప్రభువు హగ్గైకి అనుగ్రహించినప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా మాట చొప్పున ఆ వర్తమానము వారికి తెలియచేసి దేవుని మందిర నిర్మాణం కొరకై వారిని పురమాయించి పూనుకునేటట్లుగా ప్రేరేపించిన ప్రవక్త ఈ హగ్గై. ఈయన 5 వర్తమానాలు ఇచ్చాడని అవి మొదటి 2 అధ్యాయాల్లో లేదా ఈ 2 అధ్యాయాల్లో గ్రంథస్థం చేయబడ్డాయని మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అలాగే ఆ వర్తమానాలు వారి యుద్ధకు వచ్చినా కూడా వారు ఇంకా దాని విషయమై ప్రోత్సాహం లేకపోయిన కారణాన్ని బట్టి మీరు ఆలోచించండి, కన్సిడర్ అనే మాట వారి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడని, అది కూడా ఈ 2 అధ్యాయాల్లో హగ్గై గ్రంథంలో 5 సార్లు ప్రస్తావించబడిందని మనం చూస్తూ వచ్చినాం. ఈ మందిరము, దిస్ హౌస్ అనే మాట కనీసం 5 సార్లు ప్రస్తావించబడింది. మందిరం అనే మాట ఎక్కువసార్లు రాయబడింది, కానీ దిస్ హౌస్, ఈ మందిరం, ఈ మందిరం, ఈ మందిరం, ఈ మందిరం, ఏ మందిరం ఏమైంది, దానికి గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, భవిష్యత్ ఏంటి, ఆ మందిరము మనకి ఎలాగో అన్వయించుకోవాలి అనే కొన్ని సంగతులు ఈ రాత్రి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ మందిరం అనే మాట హగ్గై 2 అధ్యాయాల్లో 5 సార్లు మనకు కనిపిస్తుంది. 5 సార్లు జ్ఞాపం చేసే 5 ఆధ్యాత్మిక
సంగతులను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది హగ్గై మొదటి అధ్యాయం 4వ వచనం. హగ్గై చాప్టర్ 1 వర్స్ 4. హగ్గై చాప్టర్ 1 వర్స్ 4. హగ్గై మొదటి అధ్యాయము 4వ వచనం. ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయమా? విచిత్రం ఏంటంటే దేవుని పనికి మాత్రము దేవుని సమయం కావాలా అన్నట్లుగా ఎంతో ఆసక్తి భారం ఉన్నట్లుగా ఎదురు చూస్తుంటాం. వాస్తవికమైన దృక్పథానికి మనం రావటానికి ప్రయత్నం చేస్తే మనం చేసుకునే మన సొంత కార్యాల కొరకైతే మాత్రం ఆ దేవుని సమయం కొరకు కనిపెట్టినట్లు కానీ ఎదురు చూచినట్లు కానీ కనపడదు. దాని కొరకే మనం తీవ్రంగా ప్రయాసపడతాం, ఆ పనులు ముగించుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తాం. అయితే దైవకార్యం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని సమయం వచ్చినా దాని గురించి నిర్లిప్తత, నిర్విచారం మనలో పూర్తిగా అలముకొని ఉందంటే తప్పు కాదేమో. ఆ కారణాన ఆ ప్రజలైన వారు ఇంకా ఇది దేవుని సమయం రాలేదు మందిరం నిర్మించడానికి అని తలస్తూ వచ్చినారు. ఆ మందిరం ఎలాంటి పరిస్థితిలో ఉందని ఇక్కడ జ్ఞాపం చేశాడంటే పాడైపోయినది. నేను 5 విషయాలు చెప్తానని చెప్పాను కదా. మొదటిది హౌస్ ఆఫ్ వేస్ట్. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే వాడిన పదం. మై హౌస్ లైస్ వేస్ట్. నా ఇల్లు పాడైంది, శిథిలమైంది అనే దేవుడు తానే ఈ వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు మెట్టికి సందర్భం ఏంటి అని అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సొలొమోను మందిరం కట్టిన తర్వాత చాలా చక్కగా భక్తిగా ఉన్నారు. సేమ్ మన టైపే. ఇంకో మాటలో చెప్పాలంటే మనం వాళ్ళ టైప్. రక్షణలోన ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా బాగానే ఉంటాం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నిర్లిప్తత, నిస్తబ్దత మనల్ని ఆవరిస్తుంది సాధారణంగా. ఆ ఆవరించినప్పుడు ఆత్మ సంబంధమైన సంగతుల కొరకైన తీవ్రత తగ్గిపోవడం సహజం. అయితే అదే సందర్భంలో తీవ్రత తగ్గిపోయిన పరిస్థితిలో నుండి తీవ్రతలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే వారికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే దాదాపు 70 సంవత్సరాల బానిసత్వములోనికి బబులోనులో వెళ్ళటానికి దేవునికి అవిధేయత చూపించి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వారు బబులోనులో ఉన్నప్పుడు మందిరాన్ని గురించి దేవుడు తిరిగి వారిని బబులోనులో నుండి ఇజ్రాయెల్ దేశంలోనికి పంపించి ఆ మందిరం కట్టబడాలని సంకల్పించినాడు. అంతకుముందు ఏం జరిగింది అనే సంగతి మీలో కొంతమందికి పరిచయం ఉండొచ్చు, చాలామందికి పరిచయం ఉండకపోవచ్చు. బబులోనును ఉక్కు పిడికిళ్లతో పరిపాలన చేస్తున్న రాజు ఉండేవాడు. ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన ఎలాంటి దాన్నైనా సరే తన వశం చేసుకోవటానికి సైన్యాన్ని మోహరించడం ఆయనకున్న అలవాటు. అలాగే ఇజ్రాయేల్ దేశాన్ని తను ఆక్రమించి, అంటే ప్రభు అనుమతించినాడు, అది వేరే విషయము, అక్కడున్న మందిరాన్ని పాడు చేసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం. 2 Chronicles chapter 36 verse 19. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఈజ్ మందిరము ఈజ్ లయింగ్ ఇన్ వేస్ట్. ఆయన మందిరము, ఆయన ఇల్లు, ఆయన నివాస స్థలాన్ని తగలబెట్టినారంట. ఆ దినాల్లోనే ఉన్నారు మందిరాలు తగలబెట్టేవాళ్ళు. వాళ్ళనే బబులోనీయులు అంటాం, కల్దీయులు అంటాం, ఇంకొక మాట పారసీకము. 3 ఒకటే. కనుక వేరు అని అనుకోవద్దు. అంది కనుక వచ్చి ఏదో దోచుకుని పోయింటే యెరూషలేము బాగుండేది. అట్లా చేయడు కదా శత్రువు, కక్ష తీరాలి కదా. మనం అంత ఇంత రకం కాదు.
కనుక కక్ష కొద్దీ, అసూయ కొద్దీ, ఇంకా దేని మీద ఎక్కువ మనం కక్ష చూపించాలా అని ఆలోచించినారేమో కల్దీయులు. అందుకని ఇశ్రాయేలీయులకు ఇష్టమైన దేవుని మందిరం మీద వారు ఆ కక్ష చూపించడానికి పూనుకున్నారు. ఎంత పూనుకున్నారంటే దాన్ని కాల్చివేసి, తగలబెట్టి, పాడు చేసి, శిథిలమయ్యేటట్లుగా చేసి, ఇంక దీన్ని ఎవరు ఇప్పుడు బాగు చేయలేరు అనే దుస్థితిలోనికి తీసుకుని వచ్చి అక్కడి నుండి విలువైన సామాగ్రిని, ప్రముఖమైన విలువైన వ్యక్తులను, యవనస్తులను కొంతమంది తీసుకుని వెళ్ళారు. ఆ సందర్భంలోనే వెళ్ళిన వాళ్ళు షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు లాంటి గొప్ప భక్తులు. వారు అక్కడికి వెళ్ళారు. బహుశా హగ్గై బబులోన్లోనే పుట్టిండొచ్చు, ఎందుకంటే ఆయన ప్రవచించేటప్పటికి ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలంట. కనుక వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారికి బబులోన్లోనే జన్మించిండవచ్చు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి లేదా వర్తమానం తెలియచేయటానికి బయలుదేరి వచ్చినాడు. హగ్గై, జకర్యా ఇద్దరు సమకాలికులు. వారిద్దరు దాదాపు ఒకే సంగతిని ప్రస్తావించినట్లు వాక్యంలో మనం చూస్తాం. మరి 70 ఏళ్ళు మందిరం పాడైపోయిన తర్వాత బబులోన్లో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు విడుదల పొంది తిరిగి యెరూషలేముకు వచ్చి దైవ మందిరం కట్టాలని దేవుని యొక్క సంకల్పం. దాని కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకములో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషేని పంపించినాడు, అంటే ఆయన సేవకుని పంపించినాడు. అయితే బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ దేశంలో మందిరం కట్టడానికైతే బబులోను రాజునే ప్రభువు వాడుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 36వ అధ్యాయము 23వ వచనం. 2 Chronicles chapter 36 verse 23. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు. కావున కనుక ఈ ఆజ్ఞ ఎవరికి వచ్చింది? సొలొమోను కాదు. అంటే సొలొమోనుకు వచ్చిన ఆజ్ఞ వేరే. ఏ ఆజ్ఞ ఎవరికి వచ్చింది? దావీదుకు కాదు, వారికి వచ్చిన ఆజ్ఞ వేరే. బబులోనులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి దేవుని మందిరం నిర్మించాలనే ఏర్పాటు, ప్రణాళిక, ఆ ఆజ్ఞ దేవుడు కోరేషుకి పంపించినాడు. మీకు తెలుసో తెలియదో, కోరేషు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడేం కాదు. ఆయన బబులోను రాదంటే అలాగ బిలీవర్ అవుతాడు. కానీ దేవుడు అంటే ఆయనకి చాలా భక్తి ఉంది. ఆ కోరేషుని గురించి యెహోవా ఏమని సెలవిచ్చినాడంటే, నా చిత్తమంతా నెరవేర్చువాడు అన్నాడు. మై సర్వెంట్ సైరస్ అని ఆయన గురించి వాడాడు. నా సేవకుడైన కోరేషు అని. అంటే దేవునికి మనమే కాదు, బయట కూడా కొంతమంది సేవకులు ఉన్నారు, మనకంటే వాళ్ళు బాగా చేస్తారు అనుకుంటా. ఎందుకంటే చూడండి, కానివాడు వచ్చి, ఏ దేశస్తులు వచ్చి యెరూషలేము యొక్క మందిరాన్ని పాడు చేసి శిథిలం చేసి కాల్చిపోయారు, ఆ దేశానికి ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఉండదు కదా, జీవితం మారుతుంది కదా, భూమి గుండ్రంగా ఉంది కదా, తిరుగుతుంది కదా, చక్రం మారుతుంది కదా. బబులోను రాజు అని నెబుకద్నెజర్ వెళ్ళిపోయాడు కదా, తర్వాత వేరే రాజులు వచ్చినారు కదా, ఆ రాజుల్లో కోరేషు కదా. కానీ కోరేషు మంచి మనసు కలిగిన వాడు, దేవుని ఏర్పాట్లో ఉండటానికి ఇష్టపడినవాడు. దేవుడే ఆయనకు ఆజ్ఞాపించినాడంట. దేవుడే ఆయనకు సమస్త భూ రాజ్యములో నా వశము చేసిను అని రాయబడింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, రాజ్యాలు యెహోవా వశములో ఉన్నాయి, యెహోవా రాజ్యము చేయవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయనకు వెలపట్ట ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజ్యం కానీ, ఏ దేశం కానీ లేదని బైబిల్లో అన్యులైన రాజులే ప్రకటించిన సంగతి మనకు పరిచయం. ఆ కారణం చేత ఇశ్రాయేల్ అందరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, కావున మీలో ఎవడు ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేరవచ్చును. మీ దేవుడైనా లేదా మన దేవుడైన యెహోవా, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు. బయలుదేరండి మీరు వెళ్ళాలనుకుంటే. గో అవుట్ ఫ్రమ్ బాబిలోన్ టు బిల్డ్ ద హౌస్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టుట కొరకే బబులోనులో బయలుదేరండి. అంటే ఎందుకు యెరూషలేంలో కట్టేవాళ్ళు లేరా? మరి లేరు. అంత ముసలి ముదుక చేతగానోళ్ళు బలహీనులందరినీ శేషాన్ని అక్కడ పడేసిపోయినారు. బబులోను రాజులు ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని, ఆరోగ్యం కలిగిన వారిని, అందం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, తెలివైన వారిని వాళ్ళనే పట్టుకుంటాడు సైతానుడు. అలాగే వాళ్ళందరిని పట్టుకుని పోయినాడు కనుక ముస్లిం ముదుక చేత కాకుండా పని చేయలేకుండా రోగాలతోన పీడించబడుతున్న
ఒక అనామక గుంపును, స్క్రాబ్ని ఇజ్రాయెల్ దేశంలో వదిలేసిపోయాడు. ఈ స్క్రాబ్ ఏం చేస్తుంది, ట్రాష్ ఏం చేస్తుంది, ఏం చేయలేక అలాగ మూలుగుతున్నారు. అయితే ప్రభుకు స్తోత్రాలు. బయలుదేరమంటే ఆ మాటకు స్పందించి దాదాపు 50,000 మంది బయలుదేరారు. వారిలో ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, జెరుబ్బాబెలు కూడా. ఇలాంటి గొప్ప భక్తులు బయలుదేరి వచ్చినారు. ఇలాంటి భక్తులు బయలుదేరి వస్తే ఇజ్రాయేల్ దేశము ఏర్పాటు చేయబడక మునుపు మోషే నాయకత్వములో ఐగుప్తులో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి బయలుదేరి వచ్చిన వారు 6 లక్షల కాలబలం ఉన్నారు. అంటే ఫర్ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. రక్షణ విషయం అయితే లక్షల కొలది ప్రజలు. అయితే దేవుని మందిరం కట్టే విషయం అయితే కేవలం 50,000 మంది. ఏమయ్యారు? లక్షల మంది వచ్చిన వాళ్ళంతా బొమ్మలోడ్లో ఉన్నోళ్ళంతా ఇంతమందినా? 70 ఏళ్ళకి ఇంతమంది అయ్యారా? ఇంకెక్కువ మంది ఉంటారు కదా. మరి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కొంతమంది ఎందుకు ఉండిపోయారు? వాళ్ళు అనుకున్నారు మనం ఇప్పుడు ఇంకేం కడతానులే, మన వాళ్ళు ఏమవుతుంది, కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ అనుకుండొచ్చు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమనుకుని ఉంటారు, అసలు మనం ఇక్కడ హైఫైగా ఉన్నాం, ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ లైఫ్ ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవటానికి ఆ దినాల్లో బబులోన్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే ఈ దినాల్లో అమెరికాలో ఉన్నట్లు అనమాట. ఫామ్ హౌసు, BMW కారు, ఆ తర్వాత ఇళ్ళు ముందు అవసరమైన లాన్స్, మీడోస్, ఇవన్నీ ఎంత లగ్జరీ ఉంది. అసలు చూస్తేనే ఇదే పరలోకం అన్నట్టుగా ఉందని. బబులోన్లో మీకు తెలుసు కదా, ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి ఉంది, అదే హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. ఇప్పుడున్న ఇరాన్ కనుక సంగతి ఏంటంటే అంత కల్చర్లో నుండి లేదా అంత సుఖ సౌఖ్యాలు కలిగిన దేశంలో నుండి ఏమీ లేకుండా పాడైపోయిన యెరూషలేముకి వెళ్ళి లేకపోతే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి పాడైపోయిన మెటీరియల్ అంతా తీసుకొని పైపెచ్చి ఏదో పోయి మనం సహాయం చేసుకోవటానికి ఇతరులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. వీళ్ళే పాడైపోయిన స్థితులన్నీ తొలగించుకోవాలా, వీళ్ళే మందిరం కట్టడానికి పూనుకోవాలా, వీళ్ళే పనులన్నీ చేసుకోవాలా. ఇంత సుఖం వదిలేసి కష్టపడడానికి ఎవరు వెళ్తారు? అందుకనే తక్కువ మంది సిద్ధపడ్డారు, దాంట్లో 50,000. ఇప్పుడు మన సంగతి ఏంటి? రక్షణ చాలామంది పొందినారు, 6 లక్షల కాలబలం. కానీ ఆత్మ సంబంధమైన దైవిక మందిరంగా కట్టబట్టడానికి దేవునికి అందుబాటులో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకంటే ఆ కారణం చేసి చాలామంది రక్షణ అంటే ఇష్టపడతారు, యేసు అంటే ఇష్టపడతారు, సిలువ అంటే ఇష్టపడతారు, పాపక్షమాపణ అంటే ఇష్టపడతారు, పరలోకం అంటే ఇష్టపడతారు. కానీ అదే సందర్భంలో ఆత్మ సంబంధమైన సంఘంగా కట్టబడాలా, దేవుని మందిరానికి రండి, వాక్యం వినండి, సహవాసంలో ఉండండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే అది చాలా కష్టం. అందుకే 50,000 మందే బయలుదేరి వచ్చినారు. అలాంటి వారి కొరకు దేవుని యొక్క మందిరం కట్టడానికి దేవుడు ఆజ్ఞ జారీ చేసినాడు. వాళ్ళు కట్టడానికి పూనుకున్నారు. పునాది వేస్తాము అన్నట్టుగా వారు ప్రయత్నం చేసినారు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత వారు ఏం చేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ సందర్భంలో హగ్గయి దేవుని ద్వారా పంపించబడి వారికి చెప్పిన మాట ఇది: ఈ మందిరము పాడై ఉండగా. ఇప్పుడు మన దగ్గరికి వస్తే మన సంగతులు కూడా అంతే. మనకు భౌతికంగా పాడైంది ఏం లేదు, మందిరం బాగానే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో నష్టపోయినవిగా ఉన్నాయి, శిథిలమైనవిగా ఉన్నాయి, నెర్రెలు జాచినవిగా ఉన్నాయి, తగలబెట్టబడినవిగా ఉన్నాయి, కాల్చబడినవిగా ఉన్నాయి, ఉపయోగం లేనివిగా కనిపిస్తున్నాయి. విషాదకరమైన సంగతి. కరుణా సంపన్నుడైన దేవుడు శిథిలమైన జీవితాల్ని తిరిగి బాగు చేయాలని హగ్గయి కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకై భూమి మీదకి పంపించాడు. హగ్గయి అయితే వెళ్ళి వర్తమానం చెప్పాడు. హగ్గయి కంటే గొప్ప ప్రవక్త అని యేసునాథుడైతే మన కొరకు ప్రాణం పెట్టడానికి సిలువనెక్కాడు. హగ్గయి నోటి ద్వారా ప్రకటించినాడు. యేసు ప్రభుల వారైతే తన దేహాన్ని మన కొరకై సిలువలో అర్పించినాడు. హగ్గయి అయితే ఇశ్రాయేలీయులకు మాత్రమే బోధించినాడు. యేసు ప్రభుల వారైతే సమస్త జనులారా నా యొద్దకు రండి, సార్వత్రిక జనసమూహానికి ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసు ప్రభు నీకొద్దా? యేసు రక్షకుడు మనుషులను ప్రేమించేవాడు, పాపిని కరుణించేవాడు, పాపాన్ని క్షమించేవాడు, పాపిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చాలని సంకల్పించేవాడు. ఆయన పేరే రక్షకుడు. బైబిల్ సెలవిస్తుంది యేసు నిజముగా లోక రక్షకుడు. జీవితం శిథిలమైపోయిందా? కుటుంబం శిథిలమైపోయిందా? పరిస్థితులు శిథిలమైపోయాయా? పాడైపోయాయా? వేస్టా? ఎవరు బాగు చేయలేరా? దీన్ని ఇంకెవరు బాగు చేస్తారు అన్నంతగా పాడైపోయిన జీవితాలను ఒకే ఒక్కడు కట్టగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు. అందుకే కొత్త నిబంధన మత్తయి సువార్త 16:18 యేసుప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్, నేను కడతాను.
ఏం కడతావు ప్రభువా జీవితాల్లో, ఏం కడతావు ప్రభువా కుటుంబాలు, ఏం కడతావు ప్రభువా సంఘాలు, ఏం కడతావు ప్రభువా రాజ్యాలు, ఏం కడతావు ప్రభువా ప్రపంచం. కట్టుట ఆయన నైజం, బాగు చేయుట ఆయన నైజం, ఆశీర్వదించుట ఆయన నైజం, పాపాలు క్షమించుట యేసు నైజం. ఈ రాత్రి ఆ యేసును స్వీకరించి ఆధ్యాత్మికమైన కట్టుదలలోనికి రావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక మందిరము లేదా ఈ మందిరం అని రాయబడిన మొదటి సందర్భం మనం చూస్తున్నాం. ద హౌస్ ఆఫ్ వేస్ట్, పాడైన ఇల్లు లేదా మందిరం, దాన్ని ప్రభువు వారు కడుతూ ఉన్నారు.